హాయ్ అండి, వెల్కమ్ టు రిక్రియేటింగ్ లైఫ్ ఇన్ హ్యాపీనెస్. చాలామంది హెల్త్ టిప్స్ కూడా చేయమని అడిగారు. సో అందుకని ఇంక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 8కి ఒక హెల్త్ టిప్ వీడియో వస్తుంది. మాకు తెలిసిన హోమ్ రెమెడీస్ అన్నీ కంపైల్ చేసి మీకోసం ఎవ్రీ వీక్ ఒక వీడియో చేస్తాం. సో ఫస్ట్ వీడియోలో ఇవాళ మనం తలనొప్పి, మైగ్రేన్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో కంపల్సరీగా మీరు చూడాలి. హెడేక్స్ చాలా టైప్స్ ఉన్నాయండి. అందులో మైగ్రేన్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అసలు మాటల్లో చెప్పలేము. ఈ విషయం నాకు కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే గత 15 ఏళ్ళుగా నేను మైగ్రేన్తో సఫర్ అవుతూ ఉన్నాను. నేను యూజ్ చేయని మెడిసిన్ అంటూ లేదండి, వెళ్ళని డాక్టర్ అంటూ ఎవరూ లేరు. లిటరల్లీ ఇట్లాగే తలకాయ గోడకేసి బాదుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. ఇప్పుడు కారణాలు అనేసరికి మనకి చాలా రకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. మేజర్గా రీజన్స్ ఏంటి అంటే హెడేక్కి సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, మనం ఉండే లైఫ్ స్టైల్, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేకపోవడం. అందులోనూ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ల వల్ల చాలామంది ఇంటి పట్టులోనే ఉండడం. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళేమో ఆఫీసులో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, వర్క్ ప్రెషర్ వల్ల తలపోట్లు, అదేవిధంగా ఈ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు అవి జరుగుతూ ఉండటం వల్ల, కంటిన్యూస్గా చూస్తూ ఉండడం వల్ల ఇప్పుడు పిల్లలకు కూడా స్టార్ట్ అయిందండి. సో చాలామంది హెడేక్తో సఫర్ అవుతూ ఉన్నారు. మైగ్రేన్ కొంచెం జెనెటిక్గా కూడా వస్తుందండి. ఒకవేళ మనకి మదర్స్, ఫాదర్కి ఎవరికైనా ఉన్నా అలాగా జెనెటిక్గా కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే నేనైతే ఏ మెడిసిన్స్ యూజ్ చేయట్లేదండి. అన్నీ వాడి ఉన్నాను. నేను ఓన్లీ హోమ్ రెమెడీసే ఫాలో అవుతున్నాను. నేను ఇంట్లో ఆల్రెడీ వాడి ట్రై చేసి నాకు యూస్ఫుల్గా అనిపించిన కొన్ని హోమ్ టిప్స్ని మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నానండి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి, మనం నైట్ పాలు బాగా కాచిన తర్వాత ఆ గోరువెచ్చని పాలలో అన్నం కలిపి అందులో ఒక చెంచా పెరిగేసి తోడుపెట్టాలి. ఇలా ఇంతకుముందు చద్దన్నం మిగిలిపోతే పెరుగు తోడుపెట్టుకుని ఇట్లా తినేవారండి. సేమ్ అలాగే మీరు గోరువెచ్చని పాలల్లో అన్నం కలిపేసి ఒక చెంచా పెరిగేసి తోడు పెట్టేసుకుంటే దాన్ని ఫర్మెంటెడ్ రైస్ అంటారు. మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో ఆనియన్స్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి కలుపుకుని ఏమీ తినకుండా బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపుని ఇది తినండి. ఇలా కంటిన్యూస్గా 15 రోజుల పాటు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకొకటి సొంటి పొడి, డ్రై జింజర్ పౌడర్ అంటారు. మీకు షాప్లో ఏ కిరాణా షాప్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది సొంటి పొడి అని అడిగితే ఇస్తారు. ఈ సొంటి పొడి తీసుకుని ఒక చెంచా సొంటి పొడి, ఒక చెంచా ఆవు నెయ్యి, ఈ రెండు కలిపితే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ అయిన మిశ్రమాన్ని మన నుదుటిపైన రాసుకోవాలి. కొంచెం సేపు అట్లా అప్లై చేసుకుని ఉంచుకోండి. అది కొంచెం డ్రై అవుతుంది, మీకు లోపలికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట, కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇంకొకటి వచ్చేసరికి పటికి బెల్లం. దీన్ని దగా మిస్ట్రీ అని కూడా అంటారండి. మనకి ఇటు సైడ్ వాళ్ళందరికీ పటికి బెల్లం అంటే బాగా అర్థమవుతుంది. మీరు మామూలు కిరాణా షాపుల్లో ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే పటికి బెల్లం అంటే ఇస్తారు. షుగర్ క్యాండీస్ పెద్ద సైజులో ఉంటాయన్నమాట. ఈ పెద్ద సైజులో ఉన్న షుగర్ క్యాండీస్ని బాగా మిక్సీలో వేసి కొట్టేశారంటే కనుక మీకు ఫైన్ పౌడర్లా అయిపోతుంది. అట్లా అయిపోయిన తర్వాత ఆ ఫైన్ పౌడర్ని తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ని కలిపేసి ఉంచాలి. అది కరిగిపోతుంది. దీన్ని మీరు నైట్ ఒక గ్లాస్ వాటర్లో పౌడర్ కలిపేసి సైడ్కి పెట్టుకుని ఉంచుకుని మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేశాక ఫస్ట్ ఆ కలిపిన పటికి బెల్లం వాటర్ని తాగేసేయండి. అట్లా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఆ వాటర్ తాగి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇలాగే ఇట్లా ఈ టిప్స్ ఫాలో అవుతూనే ఇంకా మనం డైలీ లైఫ్లో చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఏంటంటే స్లీప్ కంపల్సరీగా 8 hours పడుకోవాలి. 3 liters ఆఫ్ వాటర్ అనేది తాగాలి. ఇంకొకటి స్ట్రిక్ట్లీ నో కాఫీ అండ్ టీ. కాఫీ అండ్ టీ వల్ల ట్రిగర్ అయ్యి కూడా చాలామందికి వస్తాయి. ఎందుకంటే హెడేక్ లింకింగ్ టు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో కాఫీ టీ తాగడం వల్ల ఇంకొంచెం వర్స్ అయిన కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా పనిచేస్తుంది అనమాట ఇది. ఇంకొకటి డోంట్ స్కిప్ మీల్స్. ఖచ్చితంగా టైంకి మాత్రం టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇవి మాత్రం టైమింగ్స్ అస్సలు ఆల్టర్ చేయొద్దు. టైం టు టైం ఏదో ఒకటి తినడం, తాగడం మాత్రం చేస్తూ ఉండాలి. ఇంకొకటి మన శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి హాట్ షవర్ చేస్తే బాగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు తల మీద పోసుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు హాట్ షవర్ చేయడము, వేడిని ఆవిరి పెట్టుకోవడం అట్లాంటివి చేయడం కానీ, హెడ్ మసాజ్ చేసుకుంటే కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. ఆక్యుప్రెషర్ పాయింట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఆక్యుప్రెషర్ పాయింట్స్ దగ్గర మీరు నొక్కుంటే కనుక ఇట్లాగా బాగా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. బాడీ తత్వాన్ని బట్టి కోల్డ్ బ్యాగ్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు కోల్డ్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి 3 P's.
పీపీపీ పాలకూర స్పినాచ్ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ప్రాణాయామ కంపల్సరీ 10 to 15 minutes ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ చేయండి. యూ ఫీల్ ద ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ టు ఇట్. మన బాడీలోకి వచ్చే ఎనర్జీ అనేది మనం బాగా ఫీల్ అవ్వగలుగుతాము. ఇంకోటి పెప్పర్మెంట్ ఆయిల్ అండి. కర్చీఫ్లో పెప్పర్మెంట్ ఆయిల్ వేసుకొని మీరు స్మెల్ చూస్తూ ఉంటే దానివల్ల కూడా మనకి కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ట్రై చేస్తారండి. తప్పకుండా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే మీ దగ్గర ఇంకేమైనా చిట్కాలు ఉంటే అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి తప్పకుండా. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.